మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తుంటాము. పిల్లలకి బిలో 18 ఇయర్స్ చిల్డ్రన్ ఎక్కడన్నా సరే అబ్యూస్కి గురవుతున్నా, లేదు చైల్డ్ మ్యారేజెస్ చేసుకోవాల్సి వచ్చినా, లేదు ఇంకేదైనా కేసెస్ వచ్చినా కూడా మేము రియాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళ వెల్ఫేర్ కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ కోసము. ఈరోజు ఇక్కడ ఈ కస్తూర్బా గర్ల్స్ కాలేజ్ అండ్ స్కూల్లో ఐసిడిఎస్ వారు, కస్తూర్బా స్కూల్ వాళ్ళ సహకారంతో, పోలీస్ వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ 100 days ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ రహిత, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనము తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడెక్కడ గ్యాదరింగ్స్ అయినా కూడా అంతా కూడా మేము పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎటువంటి అబ్యూజెస్కి పిల్లలు గురవుతున్నారు, వాళ్ళు ఈ మొబైల్ దీని నుంచి, ఈ సోషల్ మీడియా నుంచి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, సైబర్ క్రైమ్కి వాళ్ళు ఎలా గురవుతున్నారు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడన్నా కేసెస్ ఉంటే కూడా ఈ 1098కి మీరు కాల్ చేస్తే వెంటనే గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ అయ్యి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్కూలు వెంకటగిరిలోని కస్తూర్బా స్కూల్ దగ్గర మన చైల్డ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారు జిల్లా నుంచి కోఆర్డినేటర్ గారు, అలాగే వారి సిబ్బంది అంతా కూడా, ఐసిడిఎస్ మేడం గారు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. సిడిపిఓ మేడం గారు వీళ్ళందరి యొక్క సమక్షంలో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే బాల్య వివాహాలు అనేది చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలామంది. అవి చాటుగా చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు కానీ, అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ, అలాంటి వాళ్ళకి మేము అబ్జర్వ్ చేశాము. వాళ్ళని 16 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులోనే పెళ్ళిళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరం. అలాంటి చైల్డ్ మ్యారేజ్ చేయడానికి ప్రయత్నం చేసినా, దాన్ని అడ్డుకోకుండా ఆపినా, అలాంటి ఇరుపక్షాల వారికి అందరికి కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ₹1,00,000 జరిమానా వరకు కూడా విధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సమాచారం కనుక మాకు సీక్రెట్గా అందజేసినట్టయితే దగ్గరలో ఉన్న పోలీసు వారికి ఖచ్చితంగా దీని మీద సిడిపిఓ వారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కానీ, మేము పోలీసు కానీ, రెవెన్యూ కానీ అందరం కూడా ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ని ఆపడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. అలాగే జీబీవి స్కూల్లో 100 రోజుల క్యాంపెయిన్ కార్యక్రమము బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడం కోసం అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది. ఈ ప్రోగ్రాంలో ఆడపిల్లలు అంటే ఏం తక్కువ కాదు. ఆడపిల్లలు లేనిది సమాజం యొక్క అభివృద్ధి లేదు. వాళ్ళ ఎదుగుదల ఉండాలంటే చదువు ముఖ్యము. ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఏ సమస్యనైనా సరే దాచిపెడితే మీరే మోసపోతారు. అదే గనక మనం ఎవరికైనా సరే పోలీస్ వారికి కానీ, తల్లిదండ్రులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ చెప్పినట్లయితే మీరు సేఫ్లో ఉంటారు. అదే ఏ విధంగా అయితే మీరు ఎక్కడ బాల్య వివాహం జరుగుతున్నా సరే, మీ ఫ్రెండ్కి చుట్టుపక్కల జరుగుతున్నా సరే, మీరు ఎవరికి చెప్పకుండా అయిపోయిన తర్వాత చెప్పడం కంటే, ఒక వారం రోజులు స్కూల్లో ఆగిపోయినా సరే వాళ్ళకి మీరు మెసేజ్ ఇచ్చినట్టయితే వాళ్ళకి సేవ్ చేస్తాము. ఎలా మీరు ఏ నెంబర్లకి మనం ఫోన్ కాల్ చేయాలి 1098కి, అలాగే పోలీస్కి, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న సిడిపిఓస్కి ఎవరికైతే ఫోన్ చేయాలో ఆ విషయాల మీద అంతా అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహం అంటే ఎలా ఉండాలి, చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సమాజంలో వాళ్ళ యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుంది, అలాగే చదువుకుంటే వాళ్ళ చదువు అనేది వాళ్ళని ఏ విధంగా ఒక ఉన్నత స్థానంలో పెడుతుంది అనే విషయాల మీద, అన్ని విషయాల మీద ఈరోజు అందరూ మన పోలీస్ శాఖ వారు కానివ్వండి, మన జిల్లా నుంచి వచ్చిన అధికారులు కానివ్వండి, అందరూ ఈ బాలికలకు అవేర్నెస్ చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.